గారు, పెద్దలు వరప్రసాద్ రెడ్డి గారు, మిగతా మిత్రులారా, సోదర సోదరి మల్లారా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వారు కేవలము గంధర్వ గాయకుడే కాదు, నటుడు, ఉత్తమమైనటువంటి ఒక సంగీత దర్శకుడు. ఈ మూడు గుణాలుండి సినిమా యొక్క రంగాన్ని అద్భుతమైనటువంటి ఒక దేదీపి మానసు తీసుకురావడం బాలసుబ్రహ్మణ్యం గారు చాలా గొప్ప గౌరవం. నేను ఇదే వేదిక మీద నేను మంత్రిగా ఉన్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతో ఆత్మీయతతోటి, ప్రేమతోటి నన్ను గుండెలకు హత్తుకొని చాలా సంతోషంతో ఆయన మధురమైనటువంటి పాట ఎలా ఉండదో ఆయన మాట, ఆయన ప్రేమ కూడా అదే విధంగా ఉందని నేను మనసారా భావించినాను. అలాంటి ఉత్తమమైనటువంటి ఒక వ్యక్తి ఆయన జీవితంలో 16 భాషల్లో 40,000 పాటలు రాసి సుమారుగా 50 సంవత్సరాల పాటు ఆయన యొక్క గొంతు పాటల రూపంలో మన తెలుగు ప్రజలకు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా మన భారతీయ సంస్కృతిని, భారతీయ విలువలని, ఆధ్యాత్మిక భావాల్ని ఉనికి పుచ్చుకొని చాలా స్పష్టంగా చెప్పినటువంటి పాట రూపంలో బాలసుబ్రహ్మణ్యం గారు. ఘంటసాల గారి తర్వాత ఆయనకు వారసుడుగా అతి గొప్ప పేరు చేసుకున్నటువంటి గొప్ప నాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారని నేను మనసారా భావిస్తా ఉన్నాను. దాంతోపాటు వారి పట్టుదల, వారి సాధన, మొండి పట్టు, కాబట్టి ఆయన నిరంతరం సాధన చేసినాడు. అలాంటి గొప్ప వ్యక్తి మన యొక్క కార్యక్రమానికి వన్నదేవడం చాలా సంతోషమైన విషయం. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, నేను శంకరాభరణం సినిమా చూశాను. శంకరాభరణం సినిమాలో వారు శంకర నాద శరీర వేద విహార అనేటువంటి పాట అవుతుందో, ఇది నా మనసుకు హత్తుకున్నటువంటి శివుణ్ణి ప్రత్యక్షంగా చూసినటువంటి పాటగా నేను భావిస్తూ ఉన్నాను. అలాగే రెండో పాట నాకు బాగా నచ్చినటువంటి పాట. ఆ పాట కూడా ఏంటంటే, ఆయన పాట కూడా చాలా దేశభక్తికి సంబంధించినటువంటి పాట. ఆ పాటలో వారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈనాడు యువతకు చాలా ప్రేరణగా ఉంటుంది. పుణ్యభూమి నా దేశం నమో నమామి అనేటువంటి పాట ఈ దేశంలో ఉన్న యువతను దేశభక్తితోటి సైనికులను జ్ఞాపకం చేయించేటువంటి ఏకైకమైన పాట అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆ రకంగా వారు అనేకమైనటువంటి పాటలు ప్రేరణాదాయకంగా ఉంటాయి. వారి యొక్క జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఎవరితో కూడా ఏ రకమైనటువంటి తగాదా లేకుండా సినిమా రంగంలో నిలబడినటువంటి ఏకైకమైనటువంటి నాయకుడు, అజాత శత్రువు బాలసుబ్రహ్మణ్యం గారని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అజాత శత్రువు ఆయన. నేను 4-5 సార్లు కలిసినప్పుడు ఆయన చాలా ఆనందంగా, సంతోషంగా వారు మాట్లాడారు. కాబట్టి ఈనాడు తిరుపతికి వెళ్ళినప్పుడల్లా నాకు గుర్తుకొస్తుంది, అదిగో అల్లదిగో అనేటువంటి పాట పాడుతుంటే ప్రత్యక్షంగా ఏడుకొండల వారిని చూసినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. సామాన్యమైన విషయం కాదు. అంటే అలాంటి
కరుణా హృదయం, ప్రేమ ఆత్మీయతతో కూడుకున్న హృదయం చాలా అరుదైనటువంటిది. ఆయన ఈరోజు మన మధ్యలో లేరు, ఆయన ఈరోజు మన మధ్యలో లేరు. కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది, ఆయన పాటలు మాత్రం అజరామరంగా ఇవి జీవించుంటాయని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఆయన పాటలు ప్రతి ఇంట్లో, ప్రతి తెలుగు వాళ్ళ ఇంట్లో అవి బాగా ప్రాచుర్యంలోకి వచ్చి మళ్ళీ మన యొక్క ప్రాచీనమైనటువంటి విలువలని, వైభవాన్ని కాపాడుకునే పరిస్థితి రావాలని ఈనాటి తరంలో ఉన్నటువంటి వారికి, వారు కేవలం సినిమానే కాకుండా బుల్లితెర మీద కూడా చాలా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. నేను చాలాసార్లు ఈటీవీలో చూశాను. ఈటీవీలో వారు పాడుతా తీయగానేటువంటి పాట అయితే ఉందో ఆ యొక్క కాలం, దాని ద్వారా ఆయన ఈ రాష్ట్రంలో, దేశంలోనే యువతరానికి ఆయన ఇచ్చినటువంటి ఒక అనేకమైనటువంటి శిక్షణ, ఆయన ద్వారా నిర్మాణమైనటువంటి అనేక మంది గాయని గాయకులను తయారు చేసిపోయినటువంటి గొప్ప నాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. కాబట్టి నేను ఈ సభాముఖంగా వారి సంతోషము, వారి కుమారుడు చరణ్ గారు వారి వారసత్వాన్ని తీసుకొని వారు కూడా అదేవిధంగా భవిష్యత్తులో చిన్న బాలసుబ్రహ్మణ్యం గారు తయారు కావాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. వారి సతీమణి సావిత్రి గారు, మిగతా వారి కుటుంబం అంతా కూడా, వాళ్ళందరికీ నేను మనసారా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా జరిపినందుకు ముఖ్యంగా సుదర్శన్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ శ్రీ బండారు దత్తాత్రేయ గారు. అలాగే ఇప్పుడు ద వెరీ వెరీ డైనమిక్, ద ఫేస్ ఆఫ్ ఐటీ ఇన్ తెలంగాణ, శ్రీధర్ బాబు గారు వారు మాట్లాడబోతున్నారు. అంటే శ్రీధర్ బాబు గారు అంటే మామూలుగా అందరికీ ఏం తెలుస్తుందంటే ఒక మంత్రి అని మాత్రమే తెలుస్తుంది. కానీ ఈజ్ ద వెరీ ప్రోగ్రెసింగ్ పర్సనాలిటీ. పాలిటిక్స్లో ఇలాంటి వ్యక్తులు రావాలి, నాయకత్వంలో ఇలాంటి వ్యక్తులు రావాలని ప్రపంచం కోరుకుంటూ ఉంటుంది. ఒక తండ్రి నక్సలైట్లు చంపేసిన తర్వాత కూడా ప్రజాసేవే మార్గంగా ఎంచుకుని వచ్చిన వాళ్ళు బహు కొద్ది మంది ఉంటారు. అటువంటి గ్రేటెస్ట్ పర్సనాలిటీ శ్రీధర్ బాబు గారు. వారు ఏ పనికైనా ప్రొయాక్టివ్గా ఎస్ అంటారు. అది వీళ్ళు వాళ్ళు అని కాదు, ఎవరు వెళ్ళినా ఏం జరిగినా నాకు చాలా దగ్గరగా చూశాను ఆయన్ని. ఈజ్ ఏ ప్రొయాక్టివ్ పర్సన్.